లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ డ్యూటీలో వాళ్ళ బౌన్సర్స్ ముందుకొస్తే వీళ్ళ బౌన్సర్స్ ముందుకెళ్ళారు. ఒకళ్ళొకళ్ళు తోసుకున్నారు. ఆ తోపులో కింద పడ్డారు. ఆల్ దిస్ థింగ్స్ ఇట్ హ్యాపెన్స్. బౌన్సర్స్ ఎందుకు వెళ్ళారంటే వెళ్తారు. వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళ సో బాస్ అంటే ఇప్పుడు బౌన్సర్స్ ఇప్పుడు మీరన్నట్టు మోహన్ బాబు గారు ఇంకా మనోజ్ పర్యవేక్షణలోనే ఈ బౌన్సర్స్ అని అయితే అటాక్ చేయడం జరిగింది. అంతే. సో మరి ఇప్పుడు ఎవరైతే బౌన్సర్స్ ఉన్నారో వాళ్ళు మనోజ్ పైన అటాక్ చేస్తున్నప్పుడు మోహన్ బాబు గారు ఆపలేదా? ఎందుకు ఆపుతారు? వాళ్ళు వీళ్ళు బౌన్సర్స్ ఒకళ్ళొకళ్ళ మీద పడతాడు. వాళ్ళు వీళ్ళ మీద పడి వీళ్ళు వాళ్ళ మీద పడి ఇక్కడ ఒకళ్ళు ఒక వన్ సైడెడ్ కాదు. బౌన్సర్స్ ఎవరి వాసును వాళ్ళు కాపాడుకుంటారు. ఇక్కడ ముందు పడ్డారు. ఆ తోపుడు ఆ దీంట్లో జరిగింది అంతే. సో కొట్టాడమ్మా సరే, మోహన్ బాబు కొట్టాడు. ఏంటి ఓ కొడుకుని కొడతాడు తండ్రి, తంతాడు, తిడతాడు. ఆఫ్టర్ ఆల్ యువర్ సన్. నువ్వు గడ్డాలు వచ్చినంత మాత్రం అడ్డాలప్పుడు బిడ్డ కాదంటే ఎట్లా? నువ్వు గడ్డాలు వచ్చినా ఇంకొక గుడ్డు వచ్చినా నువ్వు బిడ్డ అంతే. బిడ్డ తండ్రి కొడతాడు, తిడతాడు. నీకు వయసును బట్టి నువ్వు తప్పు చేసినా నోరు మూసుకుని కూర్చోడు. అందులో మోహన్ బాబు లాంటి కొడుకు తండ్రి. ఎస్, నువ్వు తప్పు చేస్తే కొడతాడు. తండ్రి కొడుకును కొడతాడు. అదే ఇష్యూనా? ఒక తండ్రి కొడుకును కొట్టడం పెద్ద సమస్య? అదేనా కనీవిని ఎరుగని విషయమా ప్రపంచంలో? కొడతాడు, తప్పు చేసే కొడతాడు. నువ్వు అంత పెద్ద పిల్లాడు అంటే నువ్వు ఎంత పెద్దవాడివైనా ఊరుకు రాదైనా నా కొడుకు అని సామెత. నువ్వు ఎంత పెద్దవాడు అయితే గడ్డం పెరిగితే అడ్డదిడ్డంగా పెరిగితే అడ్డగోలుగా పెరిగితే నువ్వు కొడుకు అంతే. బిడ్డను కొట్టే అధికారం ఇది మన అమెరికాలో లేవు. పేరెంట్స్ బిడ్డలు కొట్టకూడదు అనేది. వేరే ఇండియా. మన ఇండియాలో మన సంస్కృతిలో కొడతాడు తండ్రి. తప్పు చేస్తే బిడ్డను కొడతాడు. వాడు చిన్న 10 ఏళ్ళ 12 ఏళ్ళ 20 ఏళ్ళ కాదు. తప్పు చేస్తే కొట్టాడు అంతే. నువ్వు మాటలు తను ఒక దారి తప్పిన బిడ్డని ఇక్కడ ఒకటి గుర్తించాలి మనం. ఒక దారి తప్పిన బిడ్డని, రాంగ్ రూట్లో వెళ్తున్న బిడ్డని మళ్ళీ సక్రమైన మార్గంలో తీసుకురావాలనే తాపత్రయంలో తండ్రి పడే తాపత్రయం ఏ తండ్రికైనా ఉంటుంది. అయ్యో, 2 బిడ్డలు, ఒక బిడ్డ శుభ్రంగా వెళ్ళిపోయాడు, వాడి గురించి ఆలోచించిన అవసరం లేదు, శుభ్రంగా సెటిల్ అయ్యాడు, వ్యాపారాలు అన్నీ చూసుకుంటున్నాడు. ఇంకో బిడ్డ ఇంట్లో అన్నీ దెబ్బతింటున్నాడు, అన్నీ తప్పు. వీడిని సరైన మనం చెప్తే వినలేదు, చెప్తే వినకుండా అన్నీ చేసుకొని నష్టపోతున్నాడు. మనుషులు పోగొట్టుకుంటున్నాడు, డబ్బులు పోగొట్టుకున్నాడు, కెరియర్ పోగొట్టుకుంటున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. వీడిని సరైన దారిలో తీసుకురావాలి, తప్పుదారిలోకి వెళ్ళేవాడికి లాక్కు రావాలని ఏ తండ్రిని తాపత్రపడతాడు. ఆ తాపత్రయమే మోహన్ బాబు పడింది. ఆ తాపత్రయంలోనే సామధాన భేద దండోపాయాలు ఉపయోగించాడు. ఈ సామధాన భేద వీటికి లొంగలవాడు దండోపాయం చేశాడు. నథింగ్ బట్ మోర్ దెన్ దట్. సో అంటే ఇప్పుడు మంచు లక్ష్మి గారు కూడా ఇటు మనోజ్ ని సపోర్ట్ చేయడానికి వచ్చారని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమండి? అది నిజమే. అమ్మాయి సపోర్ట్ చేసిందిగా. ఈ పెళ్లికే మోహన్ బాబు ఒప్పుకోలే. For more videos like this, subscribe Big TV channel.